అందరికీ నమస్కారం। ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో అనేక రకాలైనటువంటి వైరస్లు మన బాడీలోకి ప్రవేశించి ఆక్సిజన్ లెవెల్స్ ను తగ్గించేస్తున్నాయని చెప్పేసి ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుంటున్నాము। అదేవిధంగా రకరకాలైనటువంటి మందులను వినియోగించుకుంటున్నాము। మన శరీరంలోనే సహజ సిద్ధమైనటువంటి ఇమ్యూనిటీ పవర్ని పెంచుకొని ఆక్సిజన్ లెవెల్స్ మన ప్రకృతి మనకు చాలా పుష్కలంగా ఇస్తుంది। దాన్ని మనం వినియోగించుకుందాం। మన బాడీలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొత్తం బయట ఎక్సలేషన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది। మనం మన కార్బన్ డైఆక్సైడ్ బయట ఎక్సేల్ చేయకపోతే ఆక్సిజన్ ఎలా లోపలికి వెళ్తుంది? కఫం బాగా ఊపిరితిత్తులో చేరిపోతే మరి బయట నుంచి ఏ విధంగా ఈ యొక్క ఆక్సిజన్ వచ్చి ఎక్కువ ఆరోగ్యవంతులుగా ఉంటారు? కాబట్టి మనం ఈ ప్రాణాయామాల ద్వారా ఆక్సిజన్ లెవెల్ పెంచుకోవడానికి మన లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని బయటకు మరియు మనలో ఉన్నటువంటి చెడ్డ వాయువులు ఏదైతే ఉన్నాయో మరియు మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని వీటన్నిటిని కూడా బయట పంపించే ప్రయత్నం చేద్దాం। ప్రాణాయామాలను ప్రాక్టీస్ చేద్దాం। ప్రాణాయామాల పేర్లు, వాటి ఉపయోగాలు, వాటి వివరణ అవన్నీ కూడా తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది, చాలా వివరంగా తెలుసుకోవాలి। కాబట్టి అవేమి కాకుండా సాధన చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం, నిదానంగా నెక్స్ట్ క్లాసెస్లో వాటి గురించి తెలుసుకుందాం। మనము థియరీ కన్నా కూడా ముఖ్యంగా ప్రాక్టికల్స్ ప్రాణాయామాలు మనము బాగా సాధన చేసి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం। ఇక మనం ప్రాణాయామాలు మొదలు పెడదాము। మనము ఈ ప్రాణాయామాలు చేసేటప్పుడు స్లోగా గాలి పీల్చి స్లోగా గాలి వదులుతూ రండి। ఇన్హేల్ ఎక్సేల్ ఎలా చేయాలంటే ఇన్హేల్ చేసేది ఎంతసేపు చేస్తామో దానికంటే డబుల్ టైం అంటే ఎక్కువసేపు ఎక్సేల్ చేయడానికి ప్రయత్నం చేద్దాం। మేము ఇక్కడ సమయాభావం వల్ల తక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము। మీరు మాత్రం ఉదయం సాయంత్రం ఈ వీడియో చూసిన తర్వాత ఎక్కువసేపు అంటే ఒక 5 సార్లు ప్రాక్టీస్ చేయండి। ఎక్కువసేపు గాలి పీల్చి ఎక్కువసేపు గాలి వదలడానికి ప్రయత్నం చేయండి। మొదటగా ఈ కాళ్ళు మిడాలు పైకి లేపుతూ గాలి పీల్చండి, కిందికి దింపుతూ గాలి వదలండి। స్లోగా ఒక 5 సార్లు ప్రాక్టీస్ చేద్దాం। ముక్కుతోనే గాలి పీల్చి ముక్కుతోనే వదులుతూ ఉండాలి। 2 ముక్కుల ద్వారా కూడా శ్వాసక్రియ జరగాలి। ప్రాణాయామాలు చేసేటప్పుడు హాయిగా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేసినట్లయితే ఫలితం 100% వస్తుంది। గాలి పీల్చుతూ ఆకాశం వైపు అరచేతులు చాపండి, గాలి వదులుతూ కిందికి చాపాలి భూమి వైపు, ఓకేనా? గాలి పీల్చుతూ పైకి, గాలి స్లోగా వదులుతూ అరచేతులు కిందకి। నిదానంగా చేయండి। ఇన్హేల్ ఆక్సిజన్, exhale carbon dioxide, inhale oxygen, exhale toxins। దీర్ఘంగా గాలి పీల్చుతూ అంతకంటే దీర్ఘంగా గాలి వదలండి। ముఖం మీద చిరునవ్వుతో ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తూ ఉండండి।
అటు తర్వాత చేతులు ముందుకు చాపి గాలి పీలుస్తూ అరచేతుల పైకి, గాలి వదులుతూ అరచేతులు కిందకి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు 2 ముక్కు రంధ్రాల ద్వారా దీర్ఘంగా పీల్చుతూ దీర్ఘంగా వదులుతూ చేయండి. అటు తర్వాత భుజాలని రొటేషన్ చేసేది చూసారు కదా, అదే రొటేషన్ చేస్తూ గాలి పీల్చుతూ వెనక్కి పైకి, గాలి వదులుతూ ముందుకి, ఇలా వెనక గాలి పీల్చుతూ పైకి, గాలి వదులుతూ వెనక నుంచి ముందుకి, ముందు నుంచి గాలి పైకి పీల్చుతూ 5 సార్లు క్లాక్ వైజ్, 5 సార్లు యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు క్లాక్ వైజ్ చేద్దాం. క్లాక్ వైజ్ చేసాం కదా, యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. రివర్స్ లో గాలి పీల్చుతూ పైకి, గాలి వదులుతూ ముందుకి, గాలి పీల్చుతూ పైకి, గాలి వదులుతూ ముందుకి. మనం చేసేటటువంటి ప్రక్రియ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కలిపి దీర్ఘంగా చేస్తూ రండి. షోల్డర్ రొటేషన్ చేస్తాం కదా ఇంతకు ముందు, ఆ విధంగా గాలి పీల్చుతూ వదులుతూ షోల్డర్ రొటేషన్ చేస్తాం. నెక్స్ట్ ప్రాణాయామాలకు వస్తే, గాలి బాగా పీల్చి మెడ వెనకకి, గాలి వదులుతూ ముందుకి, ఈ 2 చేతులను ఉపయోగించి ఇలా వేలు పట్టుకొని మెడ బాగా వెనక వైపు పెట్టుకొని గాలి పీల్చి వెనక్కి, గాలి వదులుతూ ముందుకి. ముందుకి వచ్చినప్పుడు గాలి పూర్తిగా వదిలేసేయాలి. వెనక్కి వెళ్ళేటప్పుడు బాగా ఊపిరితిత్తుల గాలి పీల్చాలి. ప్రతి ఒక్క అభ్యాసము 5 సార్లు చేస్తూ రండి. నెక్స్ట్, బాగా గాలి పీల్చి ముక్కుతో గాలి పీల్చి నోటితో గాలి వదులుతూ రండి. వెనక్కి వెళ్ళినప్పుడు గాలి పీల్చుకోండి, ముందుకు వచ్చినప్పుడు గాలి వదిలేసేయండి. ముందు వెనక్కి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ 2 చేయాలి. గాలి పీల్చుతూ వెనక్కి, గాలి వదులుతూ. హాఫ్ సర్కిల్ వరకు గాలి పీల్చుకోవాలి, హాఫ్ సర్కిల్ నుంచి గాలి వదలాలి. గాలి పీల్చి మూడు సార్లు ముక్కుతో గాలి పీల్చి గాలి వదిలారు. ఇప్పుడు ముక్కుతో గాలి పీల్చి నోటితో గాలి వదిలారు. ఇప్పుడు రివర్స్ లో క్లాక్ వైజ్ చేశాం కదా, యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. వెనక్కి
నెక్ మెడ వెళ్ళేటప్పుడు గాలి బాగా పీల్చుకోవాలి. ముందుకు వచ్చిన తర్వాత లోపల ఉన్నటువంటి గాలి మొత్తం కూడా బయటకు ఎగ్జైల్ చేయాలి. ఇప్పుడు నోటితో వదులుదాం. ముక్కుతో పీల్చి ముక్కుతో వదిలాము, ఆ తర్వాత ముక్కుతో పీల్చి నోటితో వదిలాము. ఒకసారి మనం బాగా రిలాక్స్ అవుదాం. చేతులు రెండు బాగా చాపి నిలబడి రిలాక్స్ అవుదాం. మామూలుగా అమృతాసనం వేసి రిలాక్స్ అవ్వాలి, నిలబడి కూడా రిలాక్స్ అవ్వచ్చు. చేతులు బాగా చాపి కాలు వెడల్పుగా పెట్టుకొని దీర్ఘ శ్వాస తీసుకుంటూ బాగా రిలాక్స్ అవ్వండి. ఒక 2 నిమిషాల పాటు కాలు అలాగే వెడల్పుగా పెట్టుకొని సైడ్కి తిరిగి చేతులు పైకెత్తుతూ గాలి పీల్చండి, చేతులు దింపుతూ గాలి వదలండి. కుడివైపు ఒకసారి, ఎడమవైపు ఒకసారి, కుడివైపు ఒకసారి, ఎడమవైపు ఒకసారి, అలా 5 సార్లు చేద్దాం. చేతులు ఎత్తుతూ గాలి పీల్చాలి, చేతులు వదులుతూ గాలి వదలాలి, చేతులు కింది దించుతూ గాలి వదలాలి. తరువాత గాలి పీల్చేటప్పుడు చేతులు బాగా ఎత్తినప్పుడు బాగా గాలి పీల్చండి, ఊపిరితిత్తులు నిండు గాలి పీల్చుకోండి. వదిలేటప్పుడు పూర్తిగా ఎగ్జైల్ అయ్యేటట్టు వదలండి. ఇక్కడ 5 సార్లు కుడివైపు, 5 సార్లు ఎడమవైపు చేయండి. నెక్స్ట్ అదే విధంగా కాలు వెడల్పుగా పెట్టుకొని ముందుకి కుడి కాలు బెండ్ చేస్తూ ముందుకు వంగుతూ గాలి పీల్చుతూ పైకి, గాలి వదులుతూ ముందుకి. ఇక్కడ చేయి పెట్టుకొని గాలి పీల్చుతుంది, గాలి పీల్చుతూ పైకి, గాలి వదులుతూ కిందికి. ఎడమ కాలు స్ట్రైట్ గా ఉండాలి, కుడి కాలు బెండ్ చేసి ఉండాలి. అటు తర్వాత ఎడమ కాలు బెండ్ చేయాలి, కుడి కాలు స్ట్రైట్ గా పెట్టుకోవాలి. చేతులు 2 మోకాల పైన పెట్టుకొని అలా 5 పర్యాయాలు, 5 పర్యాయాలు కుడివైపు, 5 పర్యాయాలు ఎడమ వైపు చేద్దాం. చూశారు కదా, ప్రతిదీ కూడా చిరునవ్వుతో చేయాలి. ముఖం పైన ప్రశాంతంగా ఉండేటటువంటి వాతావరణం పెట్టుకోవాలి. చక్కటి వాతావరణంలో ప్రశాంతమైనటువంటి మనసుతో చిరునవ్వుతో చేసినట్లయితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మన యొక్క బాడీలో మనం ఏదైతే కోరుకుంటున్నామో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ప్రాణాయామాలతో ప్రాణ ప్లస్ ఆయామం మన బాడీలో ఉన్నటువంటి ప్రాణశక్తిని పెంచుకోవడానికి ఈ యొక్క టిప్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు చేసేటటువంటి ఈ యొక్క ప్రాణాయామాలని మనస్ఫూర్తిగా, ఆనందంగా, మంచి స్మైల్ ఫేస్తో ప్రాక్టీస్ చేయండి. సమయం ఉదయము, సాయంత్రము 2 పూట్ల కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఫలితాలు చాలా బాగా ఉంటాయి. ఫ్యాన్ కింద చేయొద్దండి, ఫ్యాన్ ఆఫ్ చేసుకొని చేయండి, లేదా మిద్ది పైన కానీ వరండాలో కానీ చేయండి. ఫ్యాన్ ఆన్ చేసుకొని చేయొద్దండి. తర్వాత గాలి పీల్చుతూ మన చేతుల్ని
పైకి నమస్కార ముద్రలోకి ఇట్లా గాలి పీల్చుతూ పైకి, గాలి వదులుతూ కిందికి పూర్తిగా దీర్ఘ శ్వాస పీల్చుతూ మన బాడీని బాగా లిఫ్ట్ చేస్తూ పైకి. చేతులు పైకి లేపేటప్పుడు మనం ఇక్కడి వరకు అరచేతులు కిందికి ఉండాలి. ఇక్కడ నుంచి అరచేతులు పైకి చూపిస్తూ గాలి పైకి తీసుకెళ్ళాలి. చేతులు దింపేటప్పుడు కూడా ఇలా అరచేతులు ఇక్కడి వరకు రావాలి. అటు తర్వాత ఇలా తిప్పుకొని కిందికి దింపాలి. గాలి పీల్చుతూ దీర్ఘ శ్వాస పీల్చుకుంటూ పైకి. శ్వాస ఇక్కడి వరకు ఒక స్టెప్, ఇక్కడి నుంచి ఒక స్టెప్ పీల్చుకున్నట్లు పీల్చుకోవాలి. మన ఊపిరితిత్తులో 3 పొరలు ఉంటాయి కదా, ఆ పొరలు కొద్ది కొద్దిగా నింపుకుంటూ మనము పైకి వెళ్దాం. ఇలా ఒక 5 సార్లు గాలి పీల్చుతూ పైకి, ఇలా పైకి వెళ్ళగానే నమస్కార ముద్ర. మళ్ళీ గాలి వదులుతూ కిందకి. అటు తర్వాత మన బాడీ తర్వాత మనం ట్విస్ట్ చేస్తూ, అంటే ఇలా నడుమును వెనక్కి తిప్పుతూ చేద్దాం. చేతులు 2 చాపి బ్యాక్ సైడ్, గాలి పీల్చుతూ వెనక్కి, గాలి వదులుతూ ముందుకి. ఆ తర్వాత ఆపోజిట్ డైరెక్షన్ కూడా, కుడివైపు ఎడమ, 2 వైపు కూడా. గాలి వదిలేస్తూ ముందుకి, గాలి పీల్చుతూ వెనక్కి. అటు తర్వాత మన వేళ్ళు బాగా విదిలిస్తూ శ్వాస పీల్చుతూ వదులుతూ మొత్తం స్లోగా స్టార్ట్ చేద్దాం. స్పీడ్గా చేస్తూ మధ్య గతి నుంచి స్పీడ్గా చేద్దాం. మళ్ళీ స్పీడ్ నుంచి మధ్య గతి నిదానంగా క్లోజ్ చేద్దాం. బాగా అలసిపోయినట్లున్నారు అందరూ చేసి ప్రాణాయామాలు చేసేటప్పుడు అలసిపోకూడదు. ఆనందంతో చేయాలి, చిరునవ్వుతో చేయాలి. ప్రతి ఒక్కరు కూడా చిరునవ్వుతో మొదలుపెట్టి బాగా ఇది చాలా బాగుంటుంది కదా, మిగతావన్నీ కష్టంగా ఉన్నాయి. బాగా వెరీ గుడ్, వెరీ గుడ్. అంతా ఏదో ఆట ఆడుకున్నట్లే ఉంటుంది. అన్నీ కూడా మనం ఇష్టంగా చేసినట్లయితే ఈ యొక్క ప్రాణాయామాలన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి, చాలా చక్కగా జాలీగా ఉంటాయి. కాకపోతే సాధన చేయాలి. కొద్ది రోజులు సాధన చేసినట్లయితే అన్నీ కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి. ఈ విధంగా ఎదిరిసినట్లయితే బాడీ అంతా రిలాక్స్ అయిపోతుంది. ఇంతవరకు మీరు బాగా శ్రమ పడ్డారు కదా ప్రాణాయామం చేసి, అదంతా రిలాక్స్ అయిపోతుంది మొత్తం. మళ్ళీ స్లోగా చేస్తూ వదలాలి. ఒకేసారి ఆపేయకూడదు, స్లోగా చేస్తూ వదలాలి. ఒకసారి ఓకే. నెక్స్ట్ గాలి వదులుతూ కింద కూర్చుందాం, గాలి పీల్చుతూ పైకి లేస్తాం. ఓకే, గాలి బాగా వదిలేసి పీల్చుకొని 2 చేతులు పైకి పెట్టుకుందాం. గుర్తుకొచ్చిందా? అందరూ స్కూల్లో ఈ విధంగా ఎప్పుడైనా చేశారా? మీరు చేయించారా మీ దగ్గర టీచరు? గుర్తుకొచ్చింది కదా? ఆ విధంగా గాలి పీల్చుతూ పైకి,
గాలి వదులుతూ కిందకి. ఇంకొకటి కూడా జోడించుకోవచ్చు. చెవులు రెండు ఇలా పెట్టుకొని చేయొచ్చు, లేదా చేతులు ముందుకు చాపి చేతుల నుండి ఇలా పెట్టుకుంటే ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరికి ఎలా వీలైతే అలా చేయండి. ఇంతసేపు ప్రాక్టీస్ చేశారు కదా, ఈ చేతి వేళ్ళని ప్రతి ఒక్క దాన్ని కూడా ఇలా క్లాప్స్ కొట్టుకొని ఆ తర్వాత ఈ బాగా ప్రెజర్ ఇవ్వాలి, బాగా నొక్కుకోవాలి రెండు వైపులా కూడా. మన చేతిలో మన శరీర భాగాలకు సంబంధించినటువంటి అన్ని పాయింట్స్ ఉంటాయి. ఎలా అంటే ఇక ఈ బొటన వేలుతో ఇలా 5 times, రివర్స్ 5 times, 5 times, రివర్స్ 5 times. తర్వాత సున్నితంగా పాదాలను కూడా నొక్కుతారు. అరికాళ్ళు, అరచేతులు ఒక 5 నిమిషాల పాటు మర్దన చేసుకోండి. అరచేతులు, అరికాళ్ళు మర్దన చేసుకొని తర్వాత అమృతాసనంలోకి వచ్చి విశ్రాంతి తీసుకుంటాం. మీకు ఈ యొక్క ప్రాణాయామాల్లో ఏదైనా అనుమానాలు ఉన్నా, ఏదైనా నేర్చుకోవాలన్నా కూడా, ఏదైనా మీకు మాకు ఏదైనా తెలియజేయాలంటే 9985024455కు కాల్ చేయవచ్చు, లేదా మా యోగా సెంటర్కి నేరుగా వచ్చి కలవచ్చు. మా యోగా సెంటర్లో ఉదయం సాయంత్రం 2 పూటలా కూడా ఆఫ్లైన్లో ఆన్లైన్లో యోగా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా యువత, పిల్లలు, మహిళలు అందరూ కూడా ఈ యొక్క ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేసి ఆరోగ్యంగా ఉండండి. మీరు నేరుగా వీలున్న వాళ్ళు నేరుగా వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోండి. వీలు లేని వాళ్ళు మీ ఇంటి దగ్గరే ఉండి ఈ వీడియోలు చూస్తూ ప్రాక్టీస్ చేసుకోండి. ఏదైనా అనుమానాలు ఉంటే మాకు ఫోన్ చేయండి. అదేవిధంగా మీకు లైవ్ క్లాస్ జూమ్ యాప్ ద్వారా కూడా ఇస్తున్నాము. మాకు ఫోన్ చేసి మీరు చెప్పినట్లయితే కనుక మీకు ఆ యొక్క లింక్ పంపించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. అమృతాసనం అందరికీ ప్రియమైన ఆసనం ఏది అంటే అమృతాసనం. కాబట్టి ఆసనాలు ఇప్పుడు మనం చేసేటటువంటి ప్రక్రియలో మధ్య మధ్యలో కూడా ఈ యొక్క అమృతాసనం ఆచరించాలి. మనం ఎందుకు ఆ వీడియోలో ఆచరించలేదు అంటే సమయాభావం వల్ల. కాబట్టి 3 ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒకసారి అమృతాసనంలోకి వెళ్ళి అటు తర్వాత మళ్ళీ కూడా ఆ యొక్క ప్రాక్టీస్ చేస్తురండి. అర్థమైంది కదా? 1, 2, 3 ప్రాణాయామాలు 5 సార్లు చేస్తారు. చేసిన తర్వాత అమృతాసనంలోకి వెళ్ళాలి. అటు తర్వాత మళ్ళీ రిలాక్స్ అయ్యి మళ్ళీ మొదలు పెట్టాలి. ఈ విధంగా మీరు సాధన చేయండి. సాధనలో ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా మాకు తెలియజేయండి. అటు తర్వాత మీరు రిలాక్స్డ్గా చిరునవ్వుతో హాయిగా చేయండి. అమృతాసనంలోకి వచ్చినప్పుడు చేతులు 2 ఆకాశం పెట్టి శరీరాన్ని మొత్తం రిలాక్స్గా వదులుతూ కాలు వెడల్పుగా చేతులు వెడల్పుగా పెట్టుకొని దీర్ఘ శ్వాస పీల్చుతూ వదులుతూ శరీరాన్ని మనం ఎక్కడైతే మన యొక్క రక్త ప్రసరణ ఎక్కువ జరుగుతుందో గమనిస్తూ రిలాక్స్ అవ్వండి. శరీరం మొత్తం గమనిస్తూ అణువు కూడా రక్త ప్రసరణ ఏ విధంగా జరుగుతుందో ఒకసారి టాప్ టు బాటం
అబ్జర్వ్ చేస్తూ గాలి పీల్చుతూ వదులుతూ మీ యొక్క మనసును ఆ యొక్క ఏ కేంద్రాలలో అయితే మీకు ప్రసరణ జరుగుతున్నట్లుందో శరీరం మొత్తం గమనిస్తూ ఉండండి. బాగా రిలాక్స్ అవ్వండి. వీలైతే మంచి సంగీతం పెట్టుకొని రిలాక్స్ అవ్వండి. లేదంటే అలాగే మీరు ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాధారణంగా చేస్తూ శరీరం మొత్తం రిలాక్స్ చేసుకోండి. బాగా రిలాక్స్ అయ్యారనుకుంటాను. ఇలా ఇమ్యూనిటీ పవర్ ముద్ర పెట్టుకొని బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు కుడి చేత్తో, ఎడమ చేత్తో ఈ యొక్క ఉంగరం వేలు, మధ్య వేలు, బొటన వేలు పెట్టుకొని ఇమ్యూనిటీ ముద్ర అంటారు. మీకు ఈ సీజన్కి ఏదైతే ఉపయోగపడతాయో ఆ టిప్స్ మరియు ప్రాణాయామాలు మరియు ఇంకొన్ని వేరే తరగతులను మేము మీకు అందజేయాలనుకుంటున్నాము. ఆసక్తి గల ఆరోగ్యాభిలాషులందరూ మా యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఆరోగ్యాన్ని పొందగలరని చూస్తూ ఆనందిస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.